ముందుగా మనం ఈ కోటి సోమవారం పూజ ఎక్కడైతే చేయాలి అనుకుంటున్నామో అక్కడ పసుపు నీటితో గాని గోమయంతో గాని శుభ్రం చేసి పీఠంను ఏర్పరచి దాని మీద పసుపు కుంకుమలు వేసి వస్త్రాన్ని పరచి వెంకటేశ్వర స్వామి ఫోటోని గాని శివుడి ఫోటోని గాని పెట్టుకొని గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజిస్తాము కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. మీ దగ్గర వినాయకుడి విగ్రహం లేకుంటే పసుపు వినాయకుడిని చేసి కూడా పెట్టుకోవచ్చండి. అలాగే ఆ వినాయకుడికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. తర్వాత పిండి దీపారాధన చేయాలండి. పిండి దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే ధన దీపం అంటారు. ఈ ధన దీపం కోటి సోమవారం రోజు వెలిగిస్తే చాలా మంచిదండి. ఆ పిండి దీపాలు మాత్రం నూనెతో గాని ఆవు నేతితో గాని వెలిగించాలండి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. ముందుగా గణపతికి షోడశోపచార పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతిని ఇవ్వాలి. తర్వాత తాంబూలం సమర్పించాలండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత మీరు కోటి సోమవారం రోజున శివుడికి పూజ చేసుకుంటే శివుడికి, లేదంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలండి. ఈ రోజు మనం ఏ ఫోటో పెట్టుకొని పూజ చేసినా కూడా గోవింద నామాలు అయితే చదువుకోవాలండి. గోవింద నామాలు అలాగే లింగాష్టకం బిల్వాష్టకం చదువుకుంటే చాలా మంచిదండి. గోవింద నామాలు, లింగాష్టకం, బిల్వాష్టకం చదువుతూ బిల్వ పత్రాలతో గాని తులసి దళాలతో గాని పూజ చేస్తే చాలా మంచిదండి. పూజ పూర్తయిన తర్వాత దీపం చూపించి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇచ్చి తాంబూలం సమర్పించాలి. ఉపవాసం మాత్రం సాయంత్రం ప్రదోష వేళలో పూజ పూర్తయిన తర్వాత విరమించాలండి.